హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాజధాని అభివృద్ధికి అంతర్జాతీయ కన్సల్టెంట్లతో పాటు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఓ టీవీ ఛానల్లో విజన్ హైదరాబాద్పై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇదే తగిన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్న ఆయన తొలి దశలో 1250 కోట్లతో ఆ ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు చెప్పారు. భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా, విప్రో సహా ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్నాయన్న కేసీఆర్ వీటి రాకతో వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్లో సమస్యలు పేరుకుపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మోస్తారు వాన కురిస్తే నీరు బయటకు వెళ్లే మార్గం లేదన్న ఆయన నాలాలు కబ్జాకు గురి కావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు 10,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. నగరంలో ప్రయాణ సమస్యల నివారణకు చేపట్టనున్న ప్రణాళికలను కేసీఆర్ వివరించారు. ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేలు, మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మించనున్నట్లు తెలిపిన సీఎం ప్రపంచంలోనే పేరెనికగన్న లీ అసోసియేట్స్ కన్సల్టెన్సీలు డిజైన్లు రూపొందిస్తున్నాయని తెలిపారు. ఎక్స్ప్రెస్ కారిడార్లు, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేలు, మల్టీలెవెల్ ఫ్లైఓవర్లపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను పటాపంచలు చేసి చూపిస్తామన్నారు. ప్రజల అవసరాలు తీరేలా ఆధునిక మార్కెట్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దాదాపు 1 కోటి జనాభా ఉన్న నగరంలో 24 మార్కెట్లు మాత్రమే ఉండడం దారుణమన్న ఆయన కనీసం 1000 మార్కెట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. అవసరాల కోసం ప్రభుత్వ భూములు పరిశీలిస్తుంటే కొందరు సచివాలయ భూములు అమ్ముతారా అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు హరితహారంలో భాగంగా 3 ఏళ్లలో 10 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.